అవగాహన వస్తేనే సైబర్ క్రైమ్ను అడ్డుకోగలమన్నారు సిటీ సిపి సజ్జనార్. మధురానగర్లో సైబర్ క్రైమ్ అవేర్నెస్ కార్యక్రమంలో సిపి పాల్గొన్నారు. వెస్ట్ జోన్ సైబర్ సెల్ హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్లో రోజుకు ₹1 కోటి సైబర్ మోసాలు జరుగుతున్నాయని చెప్పారు సజ్జనార్. సైబర్ క్రైమ్ పోలీసులకు పెద్ద సవాలుగా మారిందని చెప్పారు. డిజిటల్ అరెస్టులు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులు ఇటీవల ఎక్కువయ్యాయని చెప్పారు. ఏపీకే ఫైల్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు సజ్జనార్. హైదరాబాద్ సిటీ పోలీసు ఎక్కడ లేని విధంగా మొత్తం దేశంలోనే ఎక్కడ లేదు. ప్రతి శనివారం లేదా ట్యూస్డే మన ఆఫీసర్స్ అందరూ కూడా దగ్గర ఉన్న కాలనీస్ కావచ్చు, దగ్గర ఉన్న గల్లీలు కావచ్చు, మౌలాలు కావచ్చు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్కి వెళ్ళి అక్కడ ఈ సైబర్ క్రైమ్ గురించి తెలియపరచడం జరుగుతుంది, అవగాహన తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్లు మనము ముందునే మన అవేర్నెస్ తీసుకొస్తే ఎవరు కూడా మోసపోరు. ఎందుకంటే ఈ మోసం చేసే వాళ్ళు ఎక్కడో మన రాష్ట్రం నుంచి బయట నుంచి ఉండి లేదా బయట కంట్రీలో ఉండి అంతా ఒక ర్యాకెట్ని నడిపిస్తున్నారు. సో అందుకు మనం మోసపోయిన తర్వాత మన రికవరీ అనేది ఒక పెద్ద పెను సవాల్గా మారింది. అందరు కూడా అవేర్నెస్ అయితే మనం ఎవరు కూడా ఎంత చెప్పినా మనం మోసపోలేము. అదర్వైజ్ మనము ఎక్కడో దగ్గర మోసం చేయడం జరుగుతుంది. రోజు హైదరాబాద్ సిటీలో ₹1 కోటి మోసం జరుగుతుంది ఈ సైబర్ క్రైమ్స్కి. 1 crore ఈజ్ బీయింగ్ లాస్ట్ ఎవ్రీ డే ఇన్ ది హైదరాబాద్ సిటీ. మీరు ఊహించుకోవచ్చు దేశవ్యాప్తంగా ఎంత క్రోర్స్ వెళ్తుందని చెప్పి. సో మనము మొత్తం ఈ ప్రాపర్టీ అఫెన్స్లో సంవత్సరం తరబడి ఒక ₹20 కోటి ₹30 కోటి మనం పోగొట్టుకుంటే మనము ఇప్పటిదాకా దాదాపు 250 కోటి పైన మనము సైబర్ క్రైమ్స్లో మన ప్రజలందరూ కూడా పోగొట్టుకున్నారు. సో ఇది చాలా పెద్ద సమస్య ఉంది. సో ప్రజలందరూ కూడా కోరుతున్నారు, మీరందరూ కూడా ఈ సైబర్ క్రైమ్స్ గురించి అందరు కూడా తెలియదు. మీరు ఫస్ట్ అవగాహన తెచ్చుకోవాలి. వేరే వాళ్ళు కూడా అవేర్నెస్ తీసుకురావడానికి మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. లేదంటే స్టాక్ మార్కెట్లో పెడితే మీకు ఇంత డబ్బులు వస్తుందని చెప్పి ఏదో ఒక మీకు ఫాల్స్ ఒక చార్ట్ చూపించి మీరు చూడండి మీకు ₹10 లక్షలు పెట్టారు, ఇప్పుడు ఆల్రెడీ ఒక నెలలోనే ₹2 కోటి అయిపోయింది మీరు అని చెప్తే మీరు అవునా అని చెప్పి మీకు ఏదో శాంపుల్గా ఒక ₹10 లక్షలు ఒక ₹20 లక్షలు ఇచ్చిన తర్వాత మీరు నమ్ముతారు. ఆ 10 లక్షల నుంచి మళ్ళీ మీకు ఏదో డబ్బులు ఇంకా పెట్టండి అని చెప్పి ఒకరోజు చూడండి మీ అకౌంట్లో ₹5 కోటి ఉందని చెప్తే మంచిదని చెప్తారు. మీరు విత్డ్రా చేయడానికి పోతే అది రాదు, తర్వాత వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. ఇట్లా చాలా చోట్ల ఈ ఒక ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అనేది జరుగుతుంది.